సార్ మొన్న గుంటూరు మిర్చి యార్డ్ సంఘటనపై ఎలా అనిపిస్తుంది సార్? అంటే సెక్యూరిటీ ఇవ్వకపోవడం కానీ, లేదంటే తర్వాత చిన్న పాప రావడం, సెల్ఫీ దిగడం, దాన్ని కూడా బీభత్సంగా ట్రోల్ చేయడం, అంతా ఐపాక్ టీమ్ స్క్రిప్ట్ అంటున్నారు. ఎలా చూస్తారు సార్ దాన్ని? ఇప్పుడు వీళ్ళు దేన్నైనా స్క్రిప్ట్ అంటము అలవాటైపోయింది. ఈ జరుగుతున్నదంతా సినిమాటిక్కే. ఈ పవన్ కళ్యాణ్ వేషాలన్నీ కూడా సినిమాటిక్కే. ఆ రోజు రోడ్లు విషయం వేశాడు. రోడ్ల విషయం ఏంటి? తన కాళ్ళకు చెప్పులు లేకుండా, ఎవడు నడవమన్నాడే కాళ్ళకు చెప్పులు లేకుండా సినిమాటిక్ కాబట్టి ఇవాళ ప్రభుత్వం అంటే వాళ్ళు జనసేన పెడుతున్నారు. ప్రభుత్వం అధికారులు ఊరికి గుంటలలో ఎవ్వరు పోలేని చోట అది చిన్నసాయ నిజాయితీగా చేసేటైతే ఏం చేయాలంటే, నువ్వు హోదాలో ఉన్నావు, ఉప ముఖ్యమంత్రి, నీకు అన్ని టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి, అధికారులంతా లైన్లో ఉంటారు. వర్చువల్లో వాళ్ళని కెమెరాల్లో వర్చువల్లో చూపించమంటే, నువ్వు ఇక్కడ ఆఫీసులో అందరు ఆఫీసర్లు కూర్చోబెట్టుకుని, డిప్యూటీ సీఎం ఆఫీసులో మిగతా ఆఫీసర్లు కూర్చోబెట్టుకుని ఒక్కో రోడ్డు చూపిస్తా ఉంటే, ఇదిగో ఈ రోడ్డు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, ఇదిగో ఈ రోడ్డు కింద ఆయన టక్ అని యాక్షన్ తీసుకుని దానికి అవసరమైన శాంక్షన్స్ చేసి ఒక రోజులో 10 రోడ్లు చూడొచ్చు. ఒక రోజు 10 రోడ్లు నువ్వు క్లారిటీ ఇచ్చేసేసి అది వాళ్ళ వర్చువల్. అది విధానం, పాలించే విధానం నిజాయితీ ఉంటే. అలా కాకుండా రోజంతా ఒక రోడ్డు తిరిగి చెప్పులతో నడుస్తున్నాడంట, చెప్పులు లేకుండా కూడా బల పెట్టారు సార్. కింది స్థాయి సినిమాటిక్ స్టైల్లో తప్పితే నిజంగా ప్రజల నిజం మేలు కోసం అయితే డ్రామా. ఈ సినిమా డ్రామాలు ప్రజలకు అర్థమైపోయింది. ఇది ఒట్టి 6 అడుగుల బుల్లెట్ కాదు, ఇది తుస్సు. ఇది చంద్రబాబు, ఈ ప్రభుత్వం అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చింది. ఇంకా అబద్ధాలతోటి ఈ అబద్ధాలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు చీ తూ పో అంటున్నారు. దరిద్రం కర్మ కొద్దీ మిమ్మల్ని ఎన్నుకున్నాం అంటున్నారు. వాళ్ళ ఆగ్రహాల నుంచి డైవర్ట్ చేయడానికి ఎప్పటికప్పుడు ఒకటి ఎదుగుతూ ఉంటారు. ఎత్తుకుంటా ఒకసారి తిరుపతి లడ్డు అన్నారు, ఒకసారి విజయసాయి రెడ్డి అన్నారు, ఒక రోజు ఇంకోటి అన్నారు, ఇంకోటి ఏదో ఒకటి ఎతకడం, డైవర్ట్ చేయటం ప్రజల్ని. ఏమైనా వీళ్ళ కర్మ వీళ్ళ కథ, వీళ్ళ అదృష్టము, ప్రజలు దురదృష్టం ఏంటంటే వీళ్ళు మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా ఈ కర్మ అనుభవించ తప్పదు. ఈ దౌర్భాగ్య పాలన, ఇది దౌర్భాగ్య, దుర్మార్గ, దుష్ట, దుర్నీతి పాలన. ఇది ఒక సంస్కారం లేని, సభ్యత లేని, అసహ్యమైన, జిగుత్సాకరమైన పాలన. వీళ్ళకి జబర్దస్తుల అసెంబ్లీ నడపాలని తప్పితే అసెంబ్లీని ప్రజల కోసం నడిపే విధానం లేదు. ఒక జబర్దస్త్ కామెడీ షో లాగా చెయ్యాలి. వాళ్ళు రావాలి, వస్తే ఎకిలి నవ్వులు, ఎకిలి వేషాలు, ఎకి అంటాలు, ఈ పిచ్చి పిచ్చి గోళలు చేయాలి. ఈ తప్పుడు ఆలోచనలు తప్పితే నిజంగా ప్రజల కోసం అసెంబ్లీ అనేది, శాసనసభ అనేది ప్రజల కోసం, ప్రజా సమస్యలు చర్చించాలి. ప్రజా సమస్యలు అనుకుంటే పిలిచి ప్రతిపక్ష హోదా ఇచ్చి నిలబెడతారు. అప్పుడు చర్చ, ఒక వాదం, ప్రజావాణి, పాలకవాణి రెండింటి మధ్య ఉండదు. ఇది విధానం. ఈ విధానానికి వాళ్ళకి ఇష్టపడలే. వాళ్ళు ఎందుకు ఇష్టపడతారంటే ఆ చర్చ వద్దు. ఆ చర్చ వస్తే వీళ్ళ బతుకులు బయటపడతాయి. ఆధారాలతో వస్తారు కదా అసెంబ్లీకి వచ్చేటప్పుడు. ప్రతిపక్ష హోదా మాట్లాడితే ఇదిగో ఈ ఆధారాలు, మీ మాటలకి, మీ లెక్కలకి అని మాట్లాడతారు కదా. అవి వీళ్ళ బతుకులు బయటపడతాయి, బండారం బయటపడదు. అందుకని ఈ చిల్లర వేషాలు. ఆర్ఆర్ఆర్ ఉన్నాడు, ఆయనకి జీవితంలో వేరే ఏమీ లేదు. ఆ జీవితంలో తను డిప్యూటీ స్పీకర్ కాళ్ళ వెళ్ళబడి డిప్యూటీ స్పీకర్ పదవి పట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడ కూర్చోవాలి, జగన్ రావాలి, జగన్ వస్తే జగన్ తోటి ఆడుకోవాలి. ఇది తప్పితే ఆయన జీవితంలో నన్ను ఎన్నుకున్నారే, నా ఎన్నుకున్న ప్రజలకి నేనేం చేయాలి? గతంలో చేయలేదు, ఎన్నుకున్నాడు, గిల్లిగా పెట్టుకున్నాడు, ప్రజలకు ఏమీ చేయలేదు, దూరంగానే ఉన్నాడు. ఇప్పుడు గెలిచాడు, ఈ విషయం పెట్టుకుని ప్రజలకి, మనం గెలిపించే ప్రజలకు మనం ఏం చేస్తున్నాం, మన కాన్స్టిట్యున్సీకి ఏమైనా చేస్తున్నాం? ఇంతవరకు ఆయనకి ఒకనాడైనా తిరుమల ఏదైనా ప్రజల గురించి మాట్లాడా? తన కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడా? ఏమీ లేదు. ఎంతసేపు ఇది సొల్లువాగుడు, ఈ కామెడీ జోకులు ఈ మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ దాంతో కాలక్షేపం చేయాలి. ఈ కాలక్షేపం చేసి ఈ దౌర్భాగ్య చేష్టలకి అవకాశం ఎందుకు ఇవ్వాలి? మీరు వాక్కోండి, మీ గొడవ మీరు, మీ బుధాలు మీరు పుసుక్కోండి, మిమ్మల్ని మీరు ఓహో ఇహి అనుకోండి, మీ కామెడీ షోలు మీరు చేసుకోండి. మీ కర్మ మీది. ప్రజలను కలవటానికి ప్రజలే జగన్ చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా లక్షల మంది వస్తున్నారు. జగన్ జగన్ అంటున్నారు సార్. లక్షల మంది. వీళ్ళకి వస్తేనేమో అభిమానం, వీళ్ళకి రావటం లేదు కనుక వచ్చేవాళ్ళని పేటీఎం అంటారు. వీళ్ళకి ఎవరు వస్తే నిలదీస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా నిలదీస్తారు. చూస్తున్నారు టీవీలో, చాలా మంది ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారు. ఎక్కడికైనా ముందు ఆ సంగతి చెప్పు, ముందు ఈ సంగతి చెప్పాలన్నారు. లోకేష్ నిలదీశారు, చంద్రబాబు నిలదీశారు. ఎక్కడైనా వీళ్ళు చేసి ఎందుకు నిలదీయరు? ఇన్ని అబద్ధాలా? ఇది ఒక అబద్ధం కాదు, 101 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు. 101 అబద్ధాలు, ఒక్క అబద్ధాన్నన్నా
ఒకటైనా అబద్ధం కాదు ఇది నిజం అంటారు లేదు, అన్ని అబద్ధాలు కంటిన్యూ చేస్తున్నారు. డబ్బులు లేవంటాడేంటి? 14 ఏళ్ళు సీఎం చేసి 40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉండి నువ్వు నా చెవులో చెప్పంటున్నాడు కదా. సంక్షేమ పథకాలు నువ్వు అనౌన్స్ చేసినప్పుడు అడిగాం అలాంటి వాళ్ళం. 67,000 కోట్లు అయితేనే ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలైపోయి అప్పుల పాలవడమే కాదు శ్రీలంక అయిపోద్ది అన్నారు కదా. మరి మీరు 1,72,000 కోట్లు అంటున్నారు కదా, ఎట్లా అవుతుందండి? మాకు తెలుసు, మేము సంపద సృష్టిస్తాం, అన్నీ ఆలోచించుకుని అన్నీ చేసుకునే మేము ఇవాళ ఈ ప్రణాళిక చేస్తున్నాం అని ఈయననే లోకేష్ సగమతమైన లోకేష్ నాన్నగారు చెప్పారు అర్ధజ్ఞానంతో ఈయన అన్నీ చేసాం అన్నీ చేస్తామని అన్నాడు. ఇవాళ ఏది ఇప్పుడు సంవత్సరం టైం కావాలని ఎందుకు అడుగుతావు? డబ్బులు లేవని ఎందుకంటావు? సిగ్గు సర ఉండదు. నరలేని నాలిక కనుక నోటికి వచ్చినట్టు వాగటం, సిగ్గు సెర లేకుండా సిగ్గు శరం మానం అభిమానం రోషం పౌరుషం అన్నీ చచ్చిపోయి నిజాయితీ నీతి రీతి ఏమీ లేని ఒక దౌర్భాగ్యపు దుర్మార్గపు దుర్నీతి ప్రభుత్వం నడుస్తుందంటే ఆంధ్ర రాష్ట్రంలోనే.